మీరు జరగబోవు ఆ, వీటి నెలను తప్పించుకొని ఆ, మనుష్య కుమారుని ఎదుట మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెలకువగా ఉండుడని చెప్పాను. మీరేం చేయాలంటే ప్రే ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలి, మెలకువగా ఉండాలి అని ప్రభు ఇక్కడ సలహా ఇస్తారు. అంచేత ఓపికతో ప్రేయర్. దేవుని జనాంగమా, ప్రార్థన చేసే ఓపిక నీకుందా? నిజంగా కొంతమంది దైవజనులు, ముఖ్యంగా భక్తి సింగ్ అయ్య గారు లాంటి వాళ్ళు చూస్తే నాకు బలి సంతోషం. మోకాళ్ళ మీద ఉండి రాత్రులు పగలు దినాలు గడిపిన సందర్భాలు ఉన్నాయి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ప్రభుతో మాట్లాడు, ప్రభుతో సంభాషిస్తూ. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవించున్నాడు, ఆయన చనిపోలే, ఆయన బతుకున్నాడు, ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మనస్సులు మార్చే దేవుడు, హృదయాలు మార్చే దేవుడు, అడిగింది ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ఆయన ప్రాధేయపడాలి. అటు ఓపిక మనకు ఉండాలి. అందుకే పౌలు భక్తుడు కూడా రాస్తూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాటను చూస్తున్నాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, శ్రమయందు ఓర్పు గలవారై, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమలు వస్తాయి, కృంగిపోకూడదు. కష్టాలు వస్తాయి, కృంగిపోకూడదు. బైబిల్ చెప్తుంది ఏంటంటే, శ్రమయందు ఓర్పు కలిగిన వారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. పట్టుదలతో ప్రార్థన చేయి. దేవుని యొక్క కార్యాలు మనం చూడగలం. అందుకే అక్కడ చూస్తున్నాం. ఇంకా లేఖనంలో చూస్తూ కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుండి 4 వచనాల్లో ఆ మాటలు చూస్తున్నాం. కొలస్సీ 4వ అధ్యాయం 2 నుండి 4. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి. చూసారా, ఈ వాక్యంలో చెప్తున్నాడు ఏమంటే, ప్రార్థన యందు మెలకువగా నిలకడగా ఉండాలి, స్టడీ మైండ్ ఉండాలి. అది ఎన్నిసార్లైనా నువ్వు ప్రార్థన చేసే ఆ ఓపిక నీకు ఉండాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. కొంతమంది ఎన్ని బాధలైనా పడతారు, ఎన్ని ఇబ్బందులైనా పడతారు, ఎన్ని దెబ్బలైనా తట్టుకుంటారు. కానీ ప్రభువా అని పిలిచి పాలకర పాపం పిలిచి పాపాన పోరు, ప్రార్థన చేయరు, అడగరు. ఎలా దొరుకుతాయి మనకి? అంచేత ఈ వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. అలాగే మనం లేఖనంలో మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో ఆ మాటలు చూస్తున్నాం. మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఇంకా చదువునేనా? ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తము కనుక ఆ పరిశుద్ధాత్మను మనం ఆర్పకుండా ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలని వాక్యంలో అంటున్నాడు. కనుక ఆ మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో మనం 5వ అధ్యాయం 16వ వచనంలో మళ్ళీ చూసుకుంటే ఏమంటున్నాడు ఆయన అక్కడ? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇక్కడ మీద అంటున్నాడు 16వ వచనంలో, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. అది ఎడతెగక ప్రార్థన చేయుడి.
ప్రే వితౌట్ సీజింగ్. భక్తులు ఆ విధంగానే అన్ని సంపాదించారండి. భక్తులు ఆ విధంగానే అన్నిటిని పొందుకోగలిగారు. దేవుని దగ్గర ప్రార్థన. ఇప్పుడు యేసు ప్రభువుని గురించి కూడా మనం ఆలోచిస్తే పగలంతా సువార్త ప్రకటించేవాడు, రాత్రి అయితే ఏకాంత ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన గడిపేవాడు. లేకపోతే చాలా చీకటి, ఇంకా చీకటి ఉంటుండగానే ఇంకా తెల్లవారికి ముందే లేచిపోయి అడవులోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన మనం అణిగినట్టుగా అద్భుతాలు చేయగలిగదు. శత్రువుని బలహీనపరచగలదు. అందుకే కీర్తనాకారుడు కూడా ఆ మాట అంటాడు. మనం లేఖనంలో చూస్తే కీర్తనల గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో 66లో ప్రార్థించక ముందు అక్కడ అంటున్నాడు చక్కగా, అవసరం ప్రార్థన చేస్తే మొర్రపెట్టు దినమున శత్రువు వెనక్కి తగ్గుతాడు. మొర్రపెట్టు దినమున శత్రువు వెనక్కి వెళ్తాడు. ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ విధంగా రాజ్యాలు జయించారు. ఆ విధంగా శత్రువులను హతమార్చారు. ఎరుకో గోడలు కూలాయి. అప్పుడు గబగబా జనులు లోపలికి వెళ్ళి ఎరుకో పట్టణమును నాశనం చేశారు, అగ్నితో కాల్ చేశారు. చూసారా? అంచేత విశ్వాసమునకు అవసరమైంది ఏంటంటే ఓర్పు. విశ్వాసంతో పాటు నీకు ఓర్పు ఉంటే నువ్వు ఆశించింది తప్పకుండా నీకు జరుగుతుంది. నువ్వు అడిగింది తప్పకుండా నీకు ఇస్తాడు ఆయన. అది ప్రభువు యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది మనకి. మరొక సంగతిని మనం గమనిస్తే ప్రియులారా, ఇంకోటి అవసరమైంది ఏమిటి అంటే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ గిద్యోను గురించి చూడగలుగుతా ఉన్నాం. గిద్యోను ఏ విధంగా మరి శత్రు రాజ్యాన్ని ఆయన హతమార్చాడు అన్నది మనము చూడవలసిన వారమైనాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో గిద్యోను ఏ విధంగా శత్రు రాజ్యాన్ని హతమార్చాడు. దాదాపు 30,000 మంది యుద్ధానికి వచ్చారంట గిద్యోనుతో పాటు. అందుకు ప్రభు ఏమన్నాడంటే, దేవుడు చెప్పిన మాట 2వ వచనంలో, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసుకొనెను అనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళాలని నువ్వు జనులు విన్నట్టుగా ప్రకటన చేయి. ఎవడు భయపడుతున్నాడో, ఎవడిదవుతూ ఉన్నాడో వాడు వెళ్ళిపోవాలని చెప్పు. ఇంటికి వెళ్ళిపోండి భయపడేవాడనంటే 20,000 మంది వెళ్ళిపోయారంట. 20,000 మంది వెళ్ళిపోయారు. మళ్ళీ మిగతా జనం ఎక్కువగా ఉంటే అందుకన్నాడు 10,000 మంది ఇంకా నిలిచి ఉండగా 4వ వచనంలో ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. అందులో 300 మంది మాత్రమే మిగిలారు. యెహోషువ శత్రు రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకున్నాడు అన్నది మనం చూసాం. విశ్వాసమును బట్టి యుద్ధం లేకుండానే 6 రోజులు ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని మహింపరుస్తూ తిరగ్గా ఎరుకో గోడలు కూలాయి. ఇక్కడ గిద్యోను ఏ విధంగా స్వతంత్రించుకున్నాడు, శత్రు రాజ్యాన్ని ఎలా లొంగ తీసుకున్నాడు, లేదా మిద్యానీయులను ఎలాగ హతమార్చాడు అని అంటే ఇక్కడ మొట్టమొదట క్వాలిఫికేషన్ దేవుడు చెప్తున్నాడు. విశ్వాసం ఉంది. అయితే విశ్వాసంతో పాటు ధైర్యం ఉండాలి.
అంచేత 300 మందిని తీసుకెళ్ళి అన్నాడు. సరే, ఈ 300 మందికి ఆయుధాలు ఏమిచ్చాడు అంటే కత్తులు, ఖడ్గాలు, లేకపోతే రకరకాల ఆయుధాలు ఏమి లేవు. కానీ కొండలు, దివిటీలు, కత్తులు పట్టుకొని 300 మంది 3 గుంపులుగా విడిపోయారు. సరే, దేవుడి కార్యాలు ఇలాగే ఉంటాయండి. నువ్వేదో ఫిరంగిల్ని పట్టుకెళ్ళి యుద్ధం ఆడితేనే కార్యం జరుగుతుంది అనుకోకూడదు. నువ్వేదో బలగాన్ని చూపిస్తే కార్యాలు జరుగుతాయి అనుకుంటున్నావేమో, శత్రువు లొంగుతాడేమో అని. చూసారా? కనుక మనము బలగాన్ని చూపించో, నయాన్నో భయాన్నో మనం లొంగ తీసుకోవాలంటారు కొంతమంది. మనం యుద్ధాలాడి మనం లొంగ తీసుకోలేం. కానీ ఇక్కడ వాక్యంలో విశ్వాసంతోనే లొంగ తీసుకున్నారు. యుద్ధము యెహోవాది. వీళ్ళు కొండలు పట్టుకెళ్ళారు, దివిటీలు పట్టుకెళ్ళారు. చూసారా వీరులు అంటే? గిద్యాను నిద్రపోతుంటుండగా రాత్రి సమయంలో గిద్యాన్ని దేవదూత లేపింది. నీవు పో, విద్యా శత్రువుల దండులోనికి వెళ్ళు. వా, వెళ్ళాడు. నీవు భయపడితే నీ పనిని తీసుకెళ్ళు. ఆ విద్యానీయుల దండులోనికి వెళ్తే అందులో ఒక ఆయన కల కన్నాడంట. ఆ కలలోన గిద్యాను మరి విద్యానీయులను హతమారుస్తున్నట్టు దండు మీదకి వచ్చి వాళ్ళు ఇచ్చేసినట్టుగా మనము చూడగలుగుతా ఉన్నాం. ఆ కలభావం వినగానే వాళ్ళలో భయం వేసింది. అంటే ఇక మిద్యాను సిగ్నల్ ఇవ్వగానే అక్కడ 300 మంది కొండలు పగలగొట్టి దివిటీలు పట్టుకొని శబ్దాలు చేసేసరికి ఈ నిద్రపోతున్న మిద్యాను లేచి పరిగెట్టి పారిపోతుంటుండగా ఈ 300 మంది వాళ్ళని తరమడం, హతమార్చారని లేఖనం చెప్తా ఉంది. ఎవరిని గురించి అయితే మిద్యాను భయపడ్డాడో, ఎంత సులభంగా యుద్ధం అవుతుంది, ఇంత సులభంగా శత్రువుని లొంగ తీసుకుంటామే, ఇంత సులభంగా శత్రువుని హతమారుస్తామే అని గిద్యాన్ని అనుకోలే. 30,000 మందిని తీసుకొస్తే 300 మందితోనే పని జరిగింది అక్కడ. చూసారా దేవుని జనాంగమా? నువ్వు భయపడినట్టుగా ఏమీ జరగదు. శత్రువు ఎంత బలమైనోడైనా, శత్రువు నీకన్నా ఎంత గొప్పోడైనా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ధనవంతుడైనా జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునికి లోబడితే, నువ్వు దేవునికి భయపడితే నిన్ను హతమార్చగలిగిన దేవుడు ఆయన. నీతో ఉండి నీ శత్రువుని హతమార్చగలిగిన దేవుడు ఆయన. లోబడకపోతే నిన్ను హతమారుస్తాడు ఆయన. అంచేత దేవుని యందు భక్తితో, విశ్వాసంతో, నిరీక్షంతో మనం యుద్ధం ఆడాలి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడు, మన కుటుంబాలలో కష్టాలు వచ్చినప్పుడు, మన ఇళ్లలో ఇబ్బందులు వచ్చినప్పుడు మనము టెన్షన్ అవ్వకూడదు. చాలామంది టెన్షన్ అయ్యి బీపీ పెంచుకొని హార్ట్ అటాక్లు వేసి అర్ధాంతరంగా కనుమరుగవడం చాలా బాధగా ఉంది. లేదా బీపీ పెంచుకొని షుగర్లు ఎక్కువ అవుతున్నాయి. అట్లా కాదు. కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. రాత్రి జాములయందు కొంతమంది నిద్రాశక్తులు ఇదైపోతారు. కానీ దేవుడు దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా తన భక్తులతో మాట్లాడినట్టు లేఖనాల్లో చూడగలుగుతున్నాం. చూడండి, లేఖనంలో మనం గమనిస్తే ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనంలో యాకోబుకి దేవుడు రాత్రి జాములయందు, రాత్రి సమయంలో స్వప్నమందు కనబడి
మాట్లాడుతున్నాడు, దర్శనం ముందు కనబడి మాట్లాడుతున్నాడు. ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు రాత్రి అప్పుడు రాత్రి దర్శనముల యందు దర్శనం